హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను శారీ కట్టాను, ఎందుకంటే నా జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపిద్దామని. మీషో నుండి ఇన్స్టాగ్రామ్ నుండి తెప్పించినవి ఇవన్నీ. ఈరోజు నా నెక్ పీసెస్ జ్యువెలరీ అంతా చూపిద్దాం అనేసి ఇలా శారీ కట్టాను అనమాట. వేసుకొని చూపిస్తే కొద్దిగా బాగుంటుంది కదా, శారీ మీద అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఫస్ట్ లక్ష్మీదేవి నెక్ పీస్తో స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఇవన్నీ కాసులు, మ్యాట్ ఫినిషింగ్, మధ్యలో పెద్ద లాకెట్ వచ్చింది, కెంపులు పచ్చలు, మ్యాట్ ఫినిషింగ్. ఇది మధ్యలోని పీకాక్ వచ్చింది. ఈ నెక్ పీస్ అయితే టీవీ సీరియల్లోని శ్రీవాణి వేసింది, మంజుల చాలా మంది వేశారు. నెక్క పెట్టినట్టు అవుతేనే బాగుంటుంది. చూసారు కదా అలా ఉంది. ఇవన్నీ కాసులు రావడం వల్ల లక్ష్మీదేవి కాసులు బాగుంటుంది ట్రెడిషనల్గా. మధ్యలో పీకాక్ పెద్ద లాకెట్ వచ్చింది, అంటే కిందనంతా లక్ష్మీదేవి. దాని ఇయర్ రింగ్స్ ఏవి కదా. నెక్స్ట్ జ్యువెలరీ, ఇది హారం. హారం ఇదంతా ముచ్చాలు. ఇవన్నీ సీజెడ్స్. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. వైటు పింక్ వచ్చే స్టోన్స్, అన్నీ ముత్యాల బీడ్స్. ఇయర్ రింగ్స్ సేమ్ ఇలా వస్తాయి. దీనికి పాపడి చైన్ కూడా ఉంది. బాగుంటుంది ఇది కూడా. అందుకే ఇవన్నీ బాగా కనపడాలని బ్లాక్ శారీ కట్టుకొచ్చాను ఈరోజు. ఇప్పుడు వేసేసాను, మళ్ళీ అడ్డంగా ఉంటుందని. బాగుంది కదా హారం. దీనికి ఇంకేమైనా వేయాలనుకుంటే ఇది చిన్నది గుత్తు పూసల టైప్ వచ్చింది కిందన. ఈ కెంపులు పచ్చలే. ఇది గోల్డ్ ఫినిషింగ్, గ్రీను పింకు బాగుంటుంది. చూసారు కదా, కిందనంతా 3 ముత్యాల గుత్తు పూసలా వచ్చింది. పైనంతా పింకు, దాని కిందన 3 డాట్స్ గ్రీను, అంతా గోల్డ్ చైన్ లాగా వచ్చింది. బ్యాక్ కూడా ఇలా హారంలోనేది ముత్యాలే కాబట్టి ఇలా పెట్టుకోవాలనుకున్నా ఇలా పెట్టుకోవచ్చు. బాగుంటుంది. హారంకి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. కూడా బాగుంటుంది, పిల్లలకైనా బాగుంటుంది, మనకైనా నెక్ బాగుంటుంది. అంతా గోల్డ్ ఫినిషింగ్, అంత పైన అంతా పింక్, కిందన గ్రీన్ వచ్చారు. బ్యాక్ కూడా ఇలా వచ్చింది. చైన్ కూడా బాగానే ఇచ్చారు. ఇది ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను. ఇది కూడా ఫస్ట్ ఇది కూడా ఇన్స్టాగ్రామే.
ఇది కూడా ఇదైతే బాగుంటుంది. హారం లాంగ్ వస్తుంది, చక్కగా ముచ్చాలండి పెద్ద వచ్చి బాగుంటుంది. చైన్ వచ్చి నెక్స్ట్ వన్ చిన్న కాసులు ఇలా వచ్చింది. ఇది పింక్, ఇక్కడ గ్రీన్, చిన్న చిన్న కాసులు. ఇది నెక్స్ట్ సెట్ బాగుంటుంది. చైన్ కూడా బ్యాక్ కూడా 1 గ్రామ్ గోల్డ్. ఇది కదా, నెక్ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. పట్టు పైన ఏవైనా బాగానే ఉంటుంది. ఇది కూడా పిల్లలకి బాగుంటుంది, మనకైనా బాగుంటుంది. నెక్ సెట్ చిన్నది కాబట్టి ఈ పండగ టైంలో శ్రావణ మాసం పొట్లంగా వేసి పిల్లలకి పెట్టినా బాగుంటుంది. వాళ్ళకి కూడా చూపిస్తాను. చిన్న కాస్ట్ ఈ సెట్ అయితే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టలేదు వాటికి, కానీ దీని ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉంటాయి. దాని ఇయర్ రింగ్స్ కూడా బాగానే వచ్చి చిన్న చిన్న కాస్ట్ వచ్చి పైన పింక్ వచ్చి పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడంతా పగడాలు ఫ్యాషన్ కదా, ముత్యాలు పగడాలు. ఇది జాలిమాల అంటారు కదా, అల్లికతో చేసింది, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. ముత్యం పడిపోయి ఇక్కడ పగడం పడిపోయింది. ఇలా వస్తుంది. ఇంత గోల్డ్ ఫినిషింగ్ అల్లిక, ఇదంతా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. ఇది జాలిమాల అంటారు. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకోండి. ఎవరికైనా కావాలి అంటే ట్యాగ్ చేస్తాను, పేరు కామెంట్ పెట్టండి. బ్యాక్ అలాగే ఉంటుంది. ఇది కూడా నెక్ అవుతుంది బాగుంది. సరిగ్గా నెక్ టైట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ జాలిమాల అలాంటివి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. సరే, ఇది రామ్ పరివారం నెక్లెస్. పెద్ద లాకెట్ వస్తుంది, కాస్ట్లు కూడా పెద్దగా వస్తాయి. రామ్ పరివారం కిందనంతా ముత్యాలు బీడ్స్. ఇది కూడా పింక్ గ్రీనే. రాముడు అది కూడా క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు అన్నమాట, నిండుగా ఉంటుంది. చూసారు, బాగుంటుంది. ఇంత కాసులు పెద్ద వస్తాయి. రామ్ పరివారం లాకెట్ కూడా చాలా పెద్దది. చూసారు,
స్టోన్స్ కూడా అంత ప్రీమియమే, గోల్డ్ ఫినిషింగ్ అంత గ్రీను, పింకు, వైట్. వీటి ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ టైప్, బాంబే స్క్రూ టైప్. పైన గ్రీన్ వస్తుంది, ముత్యాలు ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వస్తాయి, చిన్నవేం కాదు. బాగుంటుంది. నెక్ పీస్ అయితే సింగిల్గా మ్యారేజెస్లో ఒకటి వేసుకుంటే చాలా ఫంక్షన్, ఇంకేం వెయ్యక్కర్లేదు. పెద్ద లాకెట్ కాబట్టి లుక్ బాగుంటుంది. సారీస్ నెక్కైనా లెహంగాస్కైనా. ఇక్కడ కూడా మ్యాంగోస్ లాగా ఇలా వచ్చింది చూసారా, కాస్ట్కి మధ్యలో. లీఫ్ టైప్ లాగా వచ్చింది, బాగుంటుంది. గ్రీన్ ఎక్కువ హైలైట్ అయింది. మీషోలో చూపించాను కదా జిగిని, వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. వేసుకుంటే బాగుంటాయి, పాతకాలం కూడా చాలా బాగుంటుంది. ఏదో గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది. మీషోలో తక్కువ రేటుగా వచ్చాయి కానీ బాగుంది. చూడకపోతే ఎవరైనా చూడండి, మీషోలో పెట్టారు నెక్లెస్ జీరో. ఈ నాన్ పట్టి కూడా చూడండి బంగారం లాగా, కింద డ్రాప్స్ కూడా చూడు బంగారం. 5 meters కదా ఇంపోన్. బ్యాక్ కూడా చూడండి గోల్డ్లో చేయించినట్టే. గోల్డ్ అంటే ఎవరైనా నమ్మేస్తారు. ఇది ఒక మోడల్ రామ్ పరివారే. ఇది నెక్స్ట్ సెట్, ఫుల్గా సెట్, హారంలో నెక్లెస్. చిన్న చిన్న కాసులు వచ్చాయి, వీటికి కొద్దిగా చిన్న కాసులు వచ్చాయి. ముగ్గురు మధ్యలో రాముడు. ఇది కూడా రెడ్ గ్రీన్ కాంబినేషన్. ఇది నెక్లెస్, దీనికి కూడా లాకెట్ పెద్ద వచ్చింది. కొద్దిగా చిన్న వచ్చాయి కాస్ట్. ఇది గోల్డ్ ఫినిషింగ్, ఇది 1 gram గోల్డ్. వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది. హారం చిన్న చిన్న కాసులు వచ్చాయి, రామ్ పరివార్ హారం. రెండు వేసుకుంటే భలే ఉంది. పట్టు సారీస్ వాటికి ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది కూడా అంతా రెడ్, వైట్, గ్రీనే.
చూపిస్తాను. ఇవన్నీ చిన్న చిన్న కాసులు వచ్చాయి కాబట్టి, ఇందాక పెద్ద కాసులు వచ్చాయి, అందుకే ఒకటి అవుతా సరిపోతుంది. ఇది వస్తే 2. అట్లీస్ట్ ఇది కూడా ఒకటి వేసుకున్నా బాగుంటుంది. బ్యాక్ గోల్డ్ లాగా ఉంటుంది. స్టోన్స్ ఎక్కువ వచ్చాయి వీటికి, వైట్ స్టోన్స్ ఎక్కువ వచ్చాయి. ఈ హారం వస్తే 2 in 1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లాకెట్ లేదు కాబట్టి వడ్డానంగా కూడా చైన్ కొద్దిగా ఎక్స్టెన్షన్ పెట్టి వడ్డానంలాగా పెట్టుకున్నా బాగుంటుంది. సింపుల్గా నెక్ పీస్గా యూజ్ చేసుకోవచ్చు, వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని బ్యాక్ ఇంకో చైన్ కొనేసి వేసుకుంటే సరిపోతుంది. అమ్ముతారు ఈ చైన్స్, అది వేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా పిల్లలకి అవుతే ఇదే సరిపోతుంది. పెద్దవాళ్ళు మాలగట్టలకి అవుతే అల్లటోళ్ళకి అవుతే చైన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. లాకెట్ లేదు కాబట్టి పెద్దదే వచ్చింది. వడ్డానం 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వన్ చిన్నది చోకర్ టైప్ పైకి పెట్టుకున్నాను. చిన్న మ్యాంగోస్ నెక్ పీస్. ఇదైతే మీషోలోనే కొన్నాం కానీ ఇప్పుడైతే లేదు, వస్తే మళ్ళీ పెడతాను కదా. పింకు, గ్రీను, వైటు, కెంపులు, పచ్చులు. స్టోన్ కూడా చూడండి షైనింగ్గా బాగుంది. బ్యాక్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అంతా బాగుంటుంది. చైన్ కూడా లావుగా బాగా వచ్చింది. ఇలాంటివి ఏంటంటే నెక్కకి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగా కాకుండా టైట్గా పెట్టుకుంటే బాగుంటుంది. కిందకి ఏదైనా హారంలాగా వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. బాగుంది కదా మ్యాంగోది. మ్యాంగో ఏదైనా ప్లెయిన్ హారం అయినా ఏదైనా. షైనింగ్గా చూడండి. స్టోన్స్ కెంపులు పచ్చలు బాగా క్లారిటీ కనిపిస్తుంది. పింకిష్గా ఉంది. గ్రీను వైట్ స్టోన్స్ కూడా బాగున్నాయి. కాసుల పేరు ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఇది అవదు. మన అమ్మమ్మల నుండి మన పిల్లలు పెద్ద అయిన వరకు కూడా ఉంటుంది ఎప్పుడు కాసుల పేరు ఫ్యాషన్. ఇంట్లో కాసుల పేరు అనేది ఉండాలి. ఈ వరలక్ష్మీదేవి పూజ వాటికి అయితే కంపల్సరీ. దేవుడికి కూడా చాలామంది వేస్తారు కాసుల పేరు. చిన్న చిన్న కాసులు ఇవన్నీ. ఇది గోల్డ్ ఫినిషింగ్ కాదు, కొద్దిగా మ్యాట్ ఫినిషింగ్ కలిసి. బ్యాగ్ నేను థ్రెడ్ తీస్తాను. ఇక్కడ వరకు వస్తుంది. దీని
దీనికి కూడా బ్యాక్ పెడితే దీనికి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. శివరాత్రికి ఉంది కాబట్టి ఇలా 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. వాటాన్ని పిల్లలకి మెల్లోని వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాంగో దందాలు వేసాను కదా పైకి, ఇలా కిందకి పెట్టుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న కాసులు ఇవన్నీ. మీడియం లెంత్ వచ్చింది. కొద్దిగా ఇది అవుతే కొద్దిగా కింద వేసుకోవచ్చు చేయండి. బ్యాక్ బాగుంటుంది కాసు ఫ్లేమ్. అసలు పట్టు చీరకైట తీరికైనా అనుకుంటాను. రైస్ బాల్స్ దాని కట్టు తీగతో చేసింది. ముత్యాలు టైప్ అంటే ఒరిజినల్ ముత్యాలు కాదు, అని క్వాలిటీ ఉన్న ముత్యాలే. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పేజ్ నేను ట్యాగ్ చేస్తాను. ఇదండి మనం ఏ లాకెట్ అయినా వేసుకోవచ్చు. నేను వేరే లాకెట్ తీసి దీనికి పేరప్ చేశాను. మీకు ఏ లాకెట్స్ ఉంటే మీ ఇంట్లోనే ఆ లాకెట్ వేసుకోవచ్చు. పెద్ద ఇది కూడా 5 పేటలు, చిన్న చిన్నవి కాబట్టి బాగుంటాయి. రైస్ బాల్స్ కాబట్టి ఎవరికైనా కావాలంటే చెప్పండి. రేట్ కూడా 530 550 అంతే, 600 ఆ రేంజ్లోనే ఉంటుంది. ఆ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను. మనకి ఏమైనా లాకెట్ కావాలంటే వేసుకోవచ్చు. చూసారా, ఇలా అప్పుడు బీడ్స్ కూడా ఫ్యాషన్ కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఈ లాకెట్ అనే కాదు, ఇంకా పెద్దవి వేసుకోవచ్చు, చిన్నవి వేసుకోవచ్చు లాకెట్స్. చిన్న పట్టు తీగతో చేసి బాగుంటుంది. సారీస్కి ఇలా ప్లెయిన్ సారీస్ వాటికి బాగుంటుంది. ఫ్యాన్సీ సారీస్ చిన్న చోకర్ ఇందాక చూపించాను కదా అలాంటిలోనే. ఇదేంటంటే మ్యాట్ ఫినిషింగ్, చిన్న చిన్న స్టోన్లు లైన్గా చూసారా, రెడ్ గ్రీన్ ఇలా చిన్న లైన్స్ స్టోన్. ఇది కూడా నెక్ పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకైనా మనకైనా సింపుల్. కింద హార్నా వేసుకొని ఇది వేసుకోవచ్చు. కిందనంతా సింగిల్ ముచ్చాలి. ఇందాక గుత్తుపూసలా వచ్చింది కదా, ఇదంతా సింగిల్ చైన్. స్టోన్స్ బాగుంటాయి, చిన్న చిన్న వస్తాయి స్టోన్స్ కనిపించగానే. లైన్ రెడ్ లైన్ లాగా గ్రీన్ ఇలా లైన్స్లా వచ్చాయి చిన్న స్టోన్స్. వైట్ ఫుల్
వైట్ షూస్ మా పాపకి అనుకున్నాను. చిన్న చిన్నవన్నీ మా పాపకే వేస్తుంటాను, మా అమ్మాయికి. బ్యాక్ అంతా ఇలా రొటేషన్లో వస్తుంది కదా, సిల్వర్. షూస్ కూడా బాగుంటాయి, ఫుల్ వైట్ కదా, వేసుకుంటే బాగుంటుంది నెక్. ప్లెయిన్ సారీస్ బాగుంటాయి ఇలాంటి సింపుల్గా పేరప్ చేసుకుంటే బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కొద్ది పెద్ద పెట్టుకుని ఇవి పెట్టుకుంటాయి. పిల్లలకి వస్తే చిన్నవి వచ్చాయి ఇయర్ రింగ్స్, వాళ్ళకి వస్తే సరిపోతుంది. మా అమ్మాయి కానీ కొనుక్కోలేదు. ఇది కూడా మీషోలో పెట్టింది. గ్రీన్, పింక్, వైట్. ఇలా చూపించి జిగిని అది ప్లెయిన్ కదా, ఇదంతా స్టోన్స్ వచ్చి లాకెట్ వస్తుంది. కిందనంతా గ్రీన్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ వచ్చినాయి. సారీ, కిందనంతా గోల్డ్ బీడ్స్, 3 కలర్ స్టోన్స్. చైన్ అంతా ఇలా. ఇది కూడా మీషోలోదే, సేమ్ గోల్డ్ లాగే వచ్చింది. బాగుంది కూడా, క్వాలిటీ కూడా. బ్యాక్ కూడా ఫినిషింగ్ కూడా గోల్డ్కి ఎలా స్టోన్ ఫిక్సింగ్ ఎలా వస్తుందో అలా వచ్చింది. షైనింగ్ కూడా బాగుంది స్టోన్. ఇది కూడా నెక్ ఇలా పెట్టుకుంటుంది. ఇలా సింపుల్గా పెట్టుకున్నప్పుడు ఇలాంటి సెట్స్ జిగినీకైనా దేనికైనా కాసు పేరప్ ఇలా పేరప్ చేసుకుంటే బాగుంది చూడు. కొద్ది టైట్ చేస్తే కనిపించట్లేదు, కొద్ది పైకి టైట్ చేద్దాం. టైట్ చేస్తే కదా బాగుంది కదా. ఇలా టైట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మిడిల్ లెంత్ కాబట్టి కాఫీ పేరు ఇలాగ ఇది కొద్ది పైకి టైట్గా పెట్టుకుంటే బాగుంటుంది. పేరు ఫంక్షన్స్కి ఆడి బాగుంటుంది. కాఫీ పేరు మీద ఏదైనా పైకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నిండుగా. మ్యాట్ ఫినిషింగ్ హారం సింపుల్గా ఉంటుంది, లాకెట్ ఏమీ ఉండదు, సింపుల్గా ఉంటుంది. దీని నెక్లెస్ కూడా సింపుల్గా ఇలా పైకి వస్తుంది.
అంతా గోల్డ్ ఫినిషింగ్ లాగా వస్తుంది. పైకి ఒక డిజైన్లో వస్తుంది, కిందకు ఒక డిజైన్ వస్తుంది, సైడ్ అంతా బాల్స్లో వస్తుంది. చిన్న స్టోన్స్ ఉన్నాయి, చిన్నగా కనిపించినట్టు. ఇది మ్యాట్ ఫినిషింగ్. ఇది నెక్లెస్ టైట్గా ఇలా పెట్టుకుంటూ బాగుంటుంది. కిందది మిడ్ లెంత్ హారం, పైన ఇలా నెక్లెస్ పైకి టైట్గా ఇలా పెట్టుకుంటూ బాగుంటుంది. రెండు సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏమైనా వాటికి వేసుకుంటే బాగుంటుంది. హారం నెక్లెస్ లాకెట్ లేకుండా కూడా బాగుండొచ్చు. కాసులు పెన్లు అవే కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. లుక్ బాగుంది కదా, బాగుంటుంది. నెక్లెస్ కూడా సింపుల్గానే ఉంది కాబట్టి బాగుంటుంది. నెక్ పెట్టుకుంటానే టైట్గా బాగుంటుంది. ఇలాంటి హారం వేసేటప్పుడు నెక్ పెట్టుకుంటూ బాగుంటుంది. ఇలాంటి మోడల్స్ అన్నీ నేను ఎందుకంటే ఎంచుకుంటాను, మా అమ్మాయికి వడ్డానం కింద కూడా పెట్టుకోవడం బాగుంటుందని, 2 in 1 కింద పనికి వస్తాయని ఇలాగ లాకెట్ లేకపోతే అందుకే ఇలా నెక్ పీస్గా వేసుకోవచ్చు. చక్కగా మనము దీనికి కూడా పెట్టుకోవచ్చు వడ్డానం కింద పిల్లల్లాట. మా అమ్మాయి సన్నంగా ఉంటుంది కాబట్టి తనకు బాగుంటుంది, సరిపోతుంది. చైన్ ఎక్స్ట్రా చైన్ లాంటిది యాడ్ చేసుకుంటే వడ్డానం కింద కూడా పెట్టుకున్నప్పుడు. ఇది 5 layers మీషోలో తీసుకుంటే ఎన్ని కుందన్ స్టోన్స్ వస్తుంది. కోసం సీరియల్స్లోనే అన్నిట్లో వేస్తున్నారు కదా సెట్. చాలా రోజులు అయింది ఎదుర్కొని బాగుంది అనేసి, అంటే ఇలా ప్లెయిన్ సారీస్కి వాటికి బాగుంటుందని తీసుకున్నాను. కొంచెం వచ్చాను, ప్లెయిన్ సారీస్ బాగుంటుంది. ఇది మీషోలోదే, ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ పెట్టండి. బ్లాక్ సారీస్ భలే కనిపిస్తుంది. బాగానే ఉంది క్వాలిటీ, మీషోలోదైనా చాలా రోజులు అయింది తీసుకొని. బీట్స్ ఏమి దవ్వలేదు, కుందన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది కూడా షుగర్ బీట్స్ చిన్నవి, ముసలు 12 ఎన్నో లేయర్స్ వచ్చాయి. కింద లాకెట్, ఇవన్నీ ఇలా బీడ్స్ ఇలా వచ్చాయి. షుగర్ బీడ్స్, చిన్న బీడ్స్. ఇలాంటి ప్లెయిన్ సారీస్ బాగుంటాయి.
టైప్ బీడ్స్, షుగర్ బీడ్స్ అంటారు, చిన్న బీడ్స్. సింపుల్ అది. ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా ప్లెయిన్ సారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. షాపింగ్స్కి ఆడ షిప్తో ఆ టైప్ మెటీరియల్ అంటారు కదా, అవి ఆ బీడ్స్. వీటికి ఏంటంటే షేప్ ఉండదు. ఈ బీడ్స్ పింక్ అనమాట, మధ్యలో వచ్చేది పింక్ మోనాలిసా బీడ్స్. ఇది షేప్లెస్ బీడ్స్, అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చింది. పైకి ఇలా 2 చైన్స్ వచ్చాయి, అంతా కట్టు తేగే. మళ్ళీ ఇక్కడ కూర్చొని పెట్టారు, బ్యాక్ చైన్ ఇచ్చారు, చిన్నదే. వెరైటీగా ఉంటుంది దాన్ని. అంటే పింక్ కాంబినేషన్లో ఏదైనా దేనికి వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూసారా, బాగుంది కదా. చెప్పుతో చేస్తారంటారు కదా, ఆ మెటీరియల్ అది. ఆ బీడ్స్ షైనింగ్ చూసారా, అలా ఉంది. దాని మీద ఎలా అయిపోయింది, అది ఒక షేప్ లేదు. మంచిదే, కాస్ట్లీదే అది చైన్. అందుకే అంత బాగా వెరైటీ, సింపుల్గా ఉంది. మీషోలో తీసుకుంది, దీన్ని పెట్టాను చూడండి. బీడ్స్ వచ్చి ఎంతో కట్టు తీగ వచ్చింది. ఇవన్నీ కల్కి బీడ్స్, పర్ల్ టైప్, రైస్ పర్ల్స్, గ్రీన్ పింక్. బ్యాగ్ కొద్ది కిందకే వస్తుంది. నేను పైకి పెట్టి చూపిస్తాను. కొద్ది కిందకే ఉంటుంది, ఇంత పైకి రాదు. కిందని పర్స్ బాగుంటాయి. దాని ఇయర్ రింగ్స్ కూడా బాగా వస్తాయి. రైస్ పర్స్ వచ్చి పెద్దగా వస్తాయి, బాగుంటాయి. తక్కువే మీషోలో, కానీ బాగుంటుంది ఫ్యాషన్. ఎవరైనా చూడకపోతే చూడండి, మీషోలో ఉన్నాయి, పెట్టాను నేను. లింక్స్ అవి ఇచ్చాను, చూడండి. లేకపోతే ఎవరైనా కామెంట్ పెట్టండి, మళ్ళీ నేను పెడతాను. మీకు కావాలి, ఎవరికైనా కావాలి. చిన్న
ముత్యాలు వచ్చి లాకెట్ కూడా ముత్యాలు, మధ్యలో గ్రీన్ రెడ్ స్టోన్ వచ్చింది. చిన్న చిన్న ముత్యాలు చూడండి. బ్యాక్ అంతా ఇలా వస్తుంది. ఇది కూడా రౌండ్ అంతా ఇలా ముచ్చారు. చూసారు కదా, తృప్తిగా బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మీషోలో వద్ది. ఇది కూడా ఇది ఉండదే కానీ ఇప్పుడు ఉన్నాయి మీషోలో. ఇది నా పేజ్లో ఉంది, చూడండి యూట్యూబ్లో. ఎవరికైనా కావాలండి మీషోలోది. ఇది ఏదైనా టైట్గా పెట్టుకుంటేనే బాగుంటాయి నెక్సెట్స్. బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఆ మధ్యలో ఎలా వస్తుందో అలా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది వైట్ స్టోన్స్ వస్తాయి అంతా ఫుల్. ఇది మీషోదే. ఇది కూడా పెట్టాను, ఎవరైనా ముందు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. కావాలి అంటే కామెంట్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. వైట్ స్టోన్స్ అన్నీ బాగానే ఉంటాయి, షైనీగా. దాని ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి, పెద్దవే వస్తాయి. పెట్టుకుంటే బాగుంటాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, బాగుంటుంది నెక్ సెట్. చూసారు కదా, వేసుకుంటే ఇలా ప్లెయిన్ శారీస్ కానీ దేనికైనా, పిల్లలకైనా, ఫ్రాక్స్ మీదకైనా, గాగ్రాస్కైనా బాగుంటుంది. టైట్గా పెట్టుకుంటేనే ఇది బాగుంటుంది, కింద పెడితే బాగోదు. నెక్లెస్ లాగా కాకుండా పైకి చోకర్ లాగా అవుతేనే బాగుంటుంది. డిజైన్ కూడా లీఫ్ అలా వస్తుంది. చైన్ లాకెట్ 1 గ్రామ్లో వస్తుంది చూడండి, అలా వస్తుంది. కింద గోల్డ్ బీడ్స్ వచ్చి మొబైల్లో వస్తాయి కదా, మొబైల్లో హారాలు అలా వస్తాయి, అలా మొబైల్లో
గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చి పింక్ చైన్ కూడా లావుగానే ఉంటుంది. ఇక్కడ వరకు వస్తుంది. బాగుంది కదా. ఇవన్నీ నా జ్యువెలరీ కలెక్షన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. ఇలాగ మీ సపోర్ట్ అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.